వరదరాజ పెరుమాళ్ ఆలయం. ఇది తమిళనాడులోని కాంచీపురంలో విష్ణువు వెలసిన దేవాలయం. ఈ ఆలయాన్ని హస్తగిరి, అత్తియురన్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఆలయం విష్ణువు 108 ఆలయాల దివ్యదేశాల్లో ఒకటి. చోళ, పాండ్య, కందవరాయలు, కాకతీయ, సంభవరాయ, హోయసల, విజయనగరం వంటి వివిధ రాజవంశాలకు సంబంధించిన సుమారు 350 శాసనాలు ఉన్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో అంగరంగ వైభవంగా ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆ సమయంలో ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని భారీ ఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటారు. వరదరాజ పెరుమాళ్ ఆలయం అత్యంత పురాతనమైంది. అంతేకాదు వరదరాజ పెరుమాళ్ ఆలయానికి మరో ప్రత్యేకత ఉంది. ఎక్కడైనా ఆలయాల్లో ప్రసాదంగా పులిహోర, దద్దోజనం లేదంటే లడ్డూలు వంటివి ఇస్తారు. కానీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో మాత్రం ఇడ్లీని ప్రసాదంగా ఇస్తారు. భక్తులు ఈ ప్రసాదాన్ని కోవిల్ ఇడ్లీగా పిలుస్తారు. ఈ ప్రసాదం ఆలయంలో మాత్రమే దొరుకుతుంది. దాంతో కాంచీపురం వెళ్లిన ప్రతి హిందువు పెరుమాళ్ ఆలయాన్ని సందర్శించి ఈ ప్రత్యేకమైన ప్రసాదాన్ని కొంటారు. కాంచీపురంలో సిల్క్ ఎంత ఫేమసో కాంచీపురం కోవిల్ ఇడ్లీ కూడా అంతే ఫేమస్. కాంచీపురానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కంచి కామాక్షి అమ్మవారి గుడి, అలాగే ఏకాంబరేశ్వర గుడి, వరదరాజ్ పెరుమాళ్ ఆలయంతో పాటుగా తప్పకుండా ఈ కోవిల్ ఇడ్లీని కూడా ట్రై చేస్తారు. కేవలం వరదరాజ పెరుమాళ్ ఆలయం వద్ద మాత్రమే మనకి ఈ ఇడ్లీ లభిస్తుంది. ఈ ఇడ్లీ చూడ్డానికి ఇలా 2 లీటర్స్ వాటర్ బాటిల్ లాగా మనకు అనిపిస్తుంది. అసలు కట్ చేద్దాము లోపల ఇడ్లీ ఎలా ఉంది అని మనకి తెలుస్తుంది. ఈ ఇడ్లీ సాధారణంగా మనం చేసుకునే ఇడ్లీ లాగానే మినపప్పు బియ్యంతో చేస్తారు. కాకపోతే ఇందులో తాలింపు కూడా వేస్తారు. ఆ తాలింపులో కరివేపాకు, ఉప్పు, జీరా, అలాగే పెప్పర్, ఇంగువ కూడా యాడ్ చేసి చాలా టేస్టీగా చేస్తారు. అండ్ దీనికి యూజ్ చేసేటువంటి ఇడ్లీ పాత్ర కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్తారు. ఇలాంటి కోవిల్ ఇడ్లీ చాలా టిఫిన్ సెంటర్లలో లభించిన కేవలం వరదరాజ పెరుమాళ్ ఆలయం వద్ద లభించే అటువంటి ఈ కోవిల్ ఇడ్లీ ఎంతో ఫేమస్. స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఓన్లీ టెంపుల్ లోపల మాత్రమే మనకి ఈ కోవిల్ ఇడ్లీ లభిస్తుంది. ఇందులో మనం చూసినట్టయితే పచ్చిమిరపకాయలు, ఇంగువ, పెప్పర్, జీరా అన్నీ కనిపిస్తున్నాయి. ఈ ఒక్కటి తీసుకుంటే ఫుల్ ఫ్యామిలీ 2-3 డేస్ కూడా తినొచ్చు. అండ్ ఆచార్యులు చెప్తున్న ప్రకారం ఇది కనీసం 2 రోజుల వరకు ఉంటుంది. ఇడ్లీ అంటే డెడ్లీ, బోరింగ్ అనుకునే వాళ్ళు ఇలా కొంచెం స్పైసెస్ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు, ఇలా కేక్ లాగా ఇడ్లీని కట్ చేసుకొని మనం తినొచ్చు. చాలా బాగుంది. ఈ ఇడ్లీని కుక్ చేయడానికి దాదాపు 2.5 గంటలు పడుతుందని చెప్తున్నారు. ఎప్పటిలాగానే ఇడ్లీని నానబెట్టి ఇడ్లీ పిండిని నానబెట్టి నెక్స్ట్ డే వరకు కూడా ఫెర్మెంట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఇడ్లీ పాత్రలో వేసే ముందు తాలింపు వేస్తారని తెలుస్తోంది. దీన్ని సాంబార్తో, అలాగే మింట్ చట్నీతో, కోకోనట్ చట్నీతో కూడా తినొచ్చని చెప్తున్నారు. ఈ వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి వచ్చిన వారు తప్పకుండా ఈ కోవిల్ ఇడ్లీ కొనుక్కొని ట్రై చేస్తారు. ఈ ఇడ్లీ ఎక్కడ దొరుకుతుంది అనేది షాప్స్ లేదా బోర్డ్స్, నేమ్ ప్లేట్స్ ఏవి ఉండవు. ప్రసాదాలు ఎక్కడైతే అమ్ముతుంటారో అక్కడ మాత్రమే ఈ కోవిల్ ఇడ్లీ మనకి లభిస్తుంది. చాలా టేస్టీగా ఉంది, చాలా వెరైటీగా ఉంది. తమిళనాడు అంటే ఇడ్లీ ఎంత ఫేమసో, దోశలు ఎంత ఫేమసో, సాంబార్ ఎంత ఫేమసో అందరికీ తెలుసు. అలాగే కాంచీపురం అంటే కోవిల్ ఇడ్లీ కూడా అంతే ఫేమస్.